कोठी वुमेन्स यूनिवर्सिटी में पीजी स्टूडेंट का भारी एहतजाज। फिल्म शूटिंग के दौरान प्राइवेट सिक्योरिटी की जानिब से हिरासानी का इल्जाम। रियासती दारुल हुकूमत शहर हैदराबाद के कोठी वुमेन्स यूनिवर्सिटी में पीजी के स्टूडेंट ने एहतजाज दर्ज किया। स्टूडेंट का इल्ज़ाम है कि फिल्म शूटिंग के दौरान तैनात प्राइवेट सिक्योरिटी आमला इन्हें हिरासान कर रहा है, जिस पर स्टूडेंट में शदीद नाराजगी पाई जा रही है। स्टूडेंट ने यूनिवर्सिटी इंतजामिया से अपनी हिफाजत को यकीनी बनाने का मुतालिबा किया। इस पर यूनिवर्सिटी के प्रिंसिपल लोका पावनी ने यकीन दहानी कराई कि आइंदा सिर्फ हॉलीडेज के दिनों में ही फिल्म शूटिंग की इजाज़त दी जाएगी। इधर हिरासानी के इल्ज़ामात सामने आने के बाद यूनिवर्सिटी गर्ल्स हॉस्टल के मेंस इंचार्ज विनोद को सस्पेंड कर दिया गया। वाक़ये पर तहक़ीक़ात जारी है और स्टूडेंट ने सख्त कार्रवाई का मुतालिबा किया। ब्यूरो रिपोर्ट HN न्यूज़। మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే వీసీ మ్యామ్తో మాట్లాడడానికి. ఆ అమ్మాయి ఎవరైతే వినోద్ అనే పర్సన్తోని ఇలా అయ్యిందో ఆ అమ్మాయి క్లియర్గా మెన్షన్ చేసింది రికార్డింగ్లో, ఇలా నేను వెళ్ళి మా వీసీ మ్యామ్కి అండ్ ప్రిన్సిపల్ మ్యామ్కి కంప్లైంట్ చేశాము కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదని. ఒకవేళ వాళ్ళు అదే రోజు రెస్పాండ్ అయ్యి ఉంటే షీ టీమ్స్కి వెళ్ళి వాళ్ళు అప్రోచ్ అయ్యే అవసరం లేకుండే, ఇంత పెద్ద సీన్ అయ్యే అవసరం కూడా లేకుండే. ఆ వ్యక్తిని సస్పెండ్ చేసేసి అసలు విమెన్స్ కాలేజ్లో చదువుతున్నాం మేము. విమెన్స్ హాస్టల్లో అబ్బాయిలను పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కాదు. అక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు, ఉన్న 3 కెమెరాస్ కూడా పనిచేయట్లేదు. బయటికి వద్దామన్నా వాళ్ళ ఇక్కడ బయట ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఇష్యూ అవుతుందని, కానీ మా కాలేజ్లో చదువుతున్న మాకే అసలు ఈ విషయము బయటి వాళ్ళు చెప్పే వరకు మాకు కూడా తెలియదు. అండ్ ఇంకా నిన్న ప్రొటెస్ట్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో, ఆ అన్న మంచోడు, ఆ అన్న అలాంటి వాడు కాదని చెప్పేసి వీళ్ళందరికీ అది ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఫోర్స్ చేస్తున్నారంట కమెంట్ పెట్టమని. అది ఎంతవరకు మేనేజ్మెంటే సపోర్ట్ చేస్తే పిల్లలు ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారు. కాబట్టి ఈ రోజు మేము వచ్చి ఒకవేళ మ్యామ్ కానీ యాక్షన్ తీసుకుని ఉంటే ఇంత సీరియస్ అవ్వకపోతుండే, తను ఒకవేళ ఫ్రెండ్లీగా ఉండుంటే కూడా అమ్మాయిలు భయపడకపోతుండే. సో ఆ విధానంగా ఈ రోజు వచ్చి మ్యామ్తో మాట్లాడడం జరిగింది.